నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఖాన్. నేను రాజశేఖర్. ఇక వివిధ వార్తాపత్రికల్లోని ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడుకు వెళ్దాం. ఈనాడుకు సంబంధించి ప్రధానంగా హెడ్లైన్ కాంగ్రెస్ పార్టీ పంచతంత్రం అనే ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఇంటింటికి గ్యారంటీ పేరుతో 5 న్యాయాలు 25 హామీలతో ప్రధానంగా జాతీయ పార్టీ మేనిఫెస్టో సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అణగారిన వర్గాలు, యువత, మహిళలు, కార్మికులు, రైతులకు న్యాయం చేకూర్చే విధంగా ఇక్కడ దీన్ని రూపొందించారు. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానమే ఉండే పరిస్థితి, రాజ్యాంగ సంస్థల స్వతంత్రతకు చట్టం, సిడబ్ల్యూసీ భేటీలో తుది రూపు అనేది కూడా ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తోంది. అలాగే జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ బాధ్యతలు, నేడు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం అనే ఒక వార్త హైలైట్ అవుతుంది. రాష్ట్రంలో 6 సీట్లపై ఏకాభిప్రాయం అంటూ కూడా మరొక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో పెద్దపల్లి, నాగర్ కర్నూలు, ఆదిలాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ స్థానాలపై కసరత్తు కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 11 రాష్ట్రాల్లో 80 మంది అభ్యర్థుల ఎంపికపై సీసీ చర్చ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రధానంగా ఇంకొక వార్త చూసుకుంటే మురుగునీటితో కూరగాయల సాగుకు అడ్డుకోనంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అది మార్కెట్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని కూడా ఒక వార్త కనిపిస్తుంది. పగలంతా మోడు అనే ఒక వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సంధ్యావేళలో గిజిగాడు తోడు అనే ఒక వార్త కూడా ఇక్కడ ఎండలకు సంబంధించి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గడ్చిరోలి అడవుల్లో ఎదురు కాల్పులు అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు అనే ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఏదైతే గ్యారంటీలు దానికి సంబంధించి వార్త కనిపిస్తుంది. పేద మహిళలకు ఏడాదికి 1,00,000, యువతకు ఏడాది పాటు 1,00,000 అప్రెంటిస్షిప్ అనే ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ మల్కాజ్గిరి నుంచి సునీత ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 6 స్థానాలకు సంబంధించి క్లియర్ అయినటువంటి పరిస్థితి. గవర్నర్గా రాధాకృష్ణన్ ఒక వార్త కనిపిస్తుంది. ఏ సాఫ్ట్వేర్ వాడారు ప్రణీత్ రావుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ విషయంలో పూర్తి స్థాయిలో అక్కడ వార్త కనిపిస్తున్న పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్లో ఇరికించే కుట్ర, బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తి లేదు, అవినీతి పరులే పోతున్నారని కూడా ఎర్రబెల్లి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దానికి సంబంధించి కూడా పూర్తిగా మాట్లాడదాం. అండ్ శ్రీనివాస్ గౌడ్పై చట్టపరమైన చర్యలు తీసుకున్న ఒక వార్త కూడా కనిపిస్తుంది. అక్రమ అరెస్ట్ అంటూ కూడా సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉండగానే అరెస్టు చట్టవిరుద్ధమని కూడా కవితకు సంబంధించి కోర్టుకి ఇచ్చిన హామీని కూడా ఈడీ ఉల్లంఘించింది. ఈ సంస్థలపై చర్యలు చేపట్టాలి, అరెస్టు ఉత్తర్వుల్లో చెప్పినవని కూడా అబద్ధాలని కూడా కొన్ని దానికి సంబంధించి వార్త కనిపిస్తుంది. చక్రం తిప్పేది వీరని కూడా ఒక ప్రధానంగా ఒక హెడ్లైన్ మనకి హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో దృష్టంతా 8 మంది పైనే నిండైన ఆత్మవిశ్వాసంతో ప్రధాని మోదీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జోడో యాత్రల ఇమేజ్తో రాహుల్ గాంధీ ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీని గట్టిగా ఢీకొడుతూ మమత, ప్రతీకారం పట్టుదలతో శరద్ పవారు, తమిళనాడులో తగ్గేది అంటున్న స్టాలిన్, బీహార్ బరిలో సత్తా చాటాలని తేజస్వి, పరిస్థితులు ఎదురీతూ కేజ్రీవాల్, యూపీలో పునర్వైభవానికి అఖిలేష్ అనేది ప్రధానంగా కనిపిస్తుంది. వీళ్ళే చక్రం తిప్పబోతున్నారు, ఎన్నికల్లో ప్రభావం చూపించబోతున్నారు అనే వార్త ఇక్కడ ఇందులో వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం సాక్షికి వెళ్దాం. సాక్షికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే 2వ జాబితా రెడీ అనే ఒక వార్త హైలైట్ అవుతా ఉంది. సో దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చారు. రంజిత్ రెడ్డి చేవలకు సంబంధించి, సునీత మహేందర్ రెడ్డి, మల్లురవి, గడ్డం వంశీ, జీవన్ రెడ్డి, అలాగే ప్రవీణ్ రెడ్డి, పస్తనూరి దయాకర్ వరంగల్ సంబంధించి, డాక్టర్ సుమలత ఆదిలాబాద్, వీళ్ళని పేర్లు ఖరారు చేసినట్లు 2వ జాబితా రెడీ అంటూ కూడా ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ అంటూ మరొక వార్త కనిపిస్తుంది. 2 రైతుల ఆత్మహత్య అనే ఒక వార్త కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఇది హనుమకొండ, ఆదిలాబాద్ జిల్లాలో వేరువేరు ఘటనలో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్న వార్త కనిపిస్తుంది. అలాగే పంచన్యాయాలతో ప్రజలకు న్యాయం చేస్తామంటూ నిన్న ఏదైతే జాతీయ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ప్రధానంగా కనిపిస్తే 2 నెలలు 28,000 కోట్ల రూపాయలు రాబడిన ఒక వార్త కూడా హైలైట్ అవుతూ ఉంది. సో అలాగే రియల్ మోసాలు 10,000 రూపాయల కోట్లు, 10,000 కోట్ల రూపాయలు అనే వార్త కనిపిస్తుంది. అన్ని వేళ్ళు అటువైపే అని కూడా ప్రధానంగా ఒక వార్త కనిపిస్తుంది. ప్రణీత్ రావుకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేసిన ప్రభాకర్ రావు, ప్రవీణ్ పరిచయం అయింది అక్కడే. ఇక టీం మొత్తం గతంలో నల్గొండలో పనిచేసింది. 2 ఇన్స్పెక్టర్లు అదుపులోకి తీసుకున్నారు. సిట్ ప్రధానంగా అది కనిపిస్తుంది. ఈదురుగాళ్లకు ఊళ్ళలో పడి ఊళ్ళతో సహా ఎగిరిపడినటువంటి ఘటన ఒకటి గజ్వేల్ రూరల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితి. ఈడీ చర్యలు రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేశారు. కస్టడీ నుంచి విడుదలకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ గతరిటి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పిటిషన్ ఉపశమనం కూడా చేసుకున్నారు ఆమె. ఢిల్లీ మద్యం కేసులో విచారిస్తున్నటువంటి జడ్జి ఎంకే నాగ్పాల్ బదిలీ అయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో మొత్తానికి అలాగే చివరిగా మనం చూసుకుంటే వెలుక్కు వెళ్దాం. వెలుక్కు సంబంధించి ప్రధానంగా ఇందులో కూడా హెడ్లైన్ అయితే కనిపిస్తుంది. ఇన్ఛార్జ్గా గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ఒక వార్త కనిపిస్తుంది. రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు, మామిడి దిగుబడి పావువంతి అనే ఒక వార్త కనిపిస్తే వామో ఖర్చులు డబల్ అనే ఒక ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తుంది. ఎంపీ అభ్యర్థుల్లో ఎన్నికల
బుగులు అనే ఒక వార్త కనిపిస్తుంది. లీడర్లను కాపాడుకోవడానికి ఓటర్లకు ఇచ్చేందుకు ఎంత ఖర్చు అవుతుందని ఒక టెన్షన్ కనిపిస్తుంది. అలాగే వేసవి కావడం, ఐపీఎల్ సీజన్ కావడంతో ఖర్చు తడిసి మోపడే అవకాశం కనిపిస్తుంది. ప్రధాన పార్టీ అభ్యర్థికి కనీసం 50 కోట్లు, ప్రైమ్ నియోజకవర్గం అయితే 80 కోట్లు కూడా కావాల్సిందనే ఒక వార్త కూడా ఇందులో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. 4వ ఫేజ్లో ఎన్నికలు జరగడం ప్రధాన కారణంగా కనిపిస్తున్నటువంటి 5 న్యాయాలు 25 గ్యారంటీలు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ లిస్టుపై సస్పెన్షన్ కూడా ఖర్గే నేతృత్వంలో సీసీ భేటీ అనే ఒక వార్త చేశారు. టానిక్ మరో భాగవతం అనే ఒక వార్త కనిపిస్తోంది. యాసిడ్తో సాస్ తయారైన వార్త. అలాగే ఫోన్ ట్యాపింగ్లో 2 సీఐలు ప్రణీత్రావుకు సంబంధించి కనిపిస్తుంది. దానికి అనుసంధానంగానే ప్రణీత్రావు ఎవరో నాకు తెలియదు, ఫోన్ ట్యాపింగ్తో నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఎర్రబెల్లి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే సత్యవతి రాథోడ్ మాజీ మంత్రిగా పనిచేసిన ఆమెకి సంబంధించి వార్త కనిపిస్తుంది. కవిత కడిగిన ముత్యంలో బయటకు వస్తుంది. బీఆర్ఎస్ను బలహీనపరిచేందుకు అరెస్ట్ అంటూ కూడా సత్యవతి రాథోడ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో తల్లిదండ్రులు తమ్ముడి కోసం ఎస్ఐ అవతారం ఎత్తింది ఒక ఆమె. సో ఎస్ఐగా అందరినీ మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏడాదిగా పెళ్లి చూపులో బయటపడిన వ్యవహారానికి సంబంధించి వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది వార్తాపత్రికల్లో ప్రధానంగా ఉన్నటువంటి వార్తల యొక్క సమాహారం. నెక్స్ట్ మనం ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా కృష్ణమూర్తి గారు నమస్తే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 న్యాయాలు ఇచ్చినటువంటి పరిస్థితి, 25 గ్యారంటీలు, పంచ న్యాయ పేరుతో వినూత్నంగా నిన్న ఒక మేనిఫెస్టోని రూపొందించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణమూర్తి గారు ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రావడానికి 6 గ్యారంటీలు అనేది ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. సో అదే వ్యూహాన్ని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎలాగైనా సత్తా చాటాలి, ప్రజల్ని ప్రసన్నం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే అన్ని కోణాల్లో కూడా మళ్ళీ విస్తృతంగా ఒక మేనిఫెస్టోను తయారు చేసింది. దాన్నే పంచ న్యాయగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనుకోవచ్చు మనం. కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతోటే ప్రజల్లోకి వెళ్ళింది, సక్సెస్ అయింది. ప్రజలు కూడా ఆదరించి అమలు చేసుకున్నారు. అయితే కేంద్రంలో కూడా అధికారం రావాలి, 10 ఏళ్ళు అధికారం దూరంగా ఉన్నారు కాబట్టి ఈ దఫా మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, అధికారం రావాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దీన్ని గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నది. ఇండియా కూటమి కూడా ఏర్పాటు చేస్తుంది, ఏ స్థానంలో ఇండియా కూటమి ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి అంటే ప్రజలకు ఉచిత హామీలు కానీ, లేదు అంటే అణగారిన వర్గాలను, యువతను, మహిళలను ఈ రకంగా అంటే అన్ని రంగాలలోని అన్ని వర్గాల ప్రజలను సమ్మిళితం చేసుకుని మన వైపు తిప్పుకుంటే తప్ప అధికారంలోకి రాలేము అన్న ఆలోచనతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీని మీద నిజంగా బ్యాక్గ్రౌండ్ లో చాలా కసరత్తు చేసిందని చెప్పారు. మీరు ఒక్కొక్క హామీ విషయంలో తీసుకుంటే దాంట్లో ఒక్కొక్క హామీలు 6 హామీలలో 6 వర్గాలను తీసుకున్నారు. యువత కోసం ఏం చేయాలి, మహిళ అంటే దళిత గిరిజన వీళ్ళకు సంబంధించి ఏం చేయాలి, దళిత గిరిజన వీళ్ళకు ఏ రకమైనటువంటి వాళ్ళని అప్లిఫ్ట్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి అంటే ఈ రకమైన ప్లాన్. దీన్ని నా తెర వెనుక ఒక 1 year నుంచి దీని కసరత్తు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ కసరత్తు మీదకే నిన్న ఈ పంచిన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి దీని మీద అంటే రేపు ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా మారుతుంది కాబట్టి ఈ అంశాలనే ప్రధానంగా ఫోకస్ చేసి వెళ్లే అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ముందుకు వెళ్తుంది. తర్వాత అన్ని వర్గాలను అంటే రాహుల్ గాంధీ 2 విడతలుగా యాత్ర చేశారు. ఒకటి భారత్ జోడో యాత్ర, ఇంకోటి భారత్ న్యాయ యాత్ర. ఈ సందర్భంగా ఆయనకు అనేక రకాలైనటువంటి తన ఇబ్బందులను, తాము పడుతున్న కష్టాలను, తమకు ఎదురవుతున్న ఇబ్బందులను వీటన్నింటినీ ఆయన చెప్పారు. ప్రత్యక్షంగా కొన్ని చోట్ల ఆయన కూడా కొన్ని చోట్ల ప్రత్యక్షంగా చూశారు ప్రజలు పడుతున్న ఇబ్బందులు. అంటే ఇందులో కూడా అంటే పూర్తిగా ఒకవైపు మేనిఫెస్టోకి సంబంధించి కార్యాచరణ మీరు అన్నట్టు ముందు నుంచే జరిగి ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ 1 తరబడి దానికి పక్కా ప్రణాళికతో 10 ఏళ్ల పాటు అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా రావాలని ఒక వ్యూహాత్మకంగా వెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో మహిళలకు పెద్దపీట వేయడం కానీ, యువతకు ప్రధానంగా ప్రాధాన్యతనిస్తూ అందులో కొన్ని ప్రత్యేకంగా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారికి ఇలాంటి ధోరణి ఎందుకు అంటే దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడాల్సి వస్తే అంటే మహిళలు యువతని టార్గెట్గా చేసుకుని అంటే వాళ్ళని ప్రసన్నం చేసుకునే విధంగా మేనిఫెస్టోని రూపొందించడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే గడిచిన 10 సంవత్సరాలుగా దేశంలో అంటే యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు నరేంద్ర మోడీ 2014 ఎన్నికల సభలో. కానీ చేయలేకపోయారు. ఆ దిశగా ప్రయత్నాలు జరిగినప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని వారు చేరలేకపోయారు. రెండో అంశం
మహిళలకు సంబంధించి ఇళ్ల నిర్మాణం అనుకోండి, గ్యాస్, వంట గ్యాస్ 2014 నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళినా ప్రచారం వెళ్ళినా కానీ గ్యాస్, పెట్రోల్ ధరల మీద ప్రధానంగా ఫోకస్ చేశారు. వంటింటి పైన మహిళలు, వంటింటి ఖర్చులతో మహిళలు పడుతున్న ఇబ్బందులు, వీటన్నిటి మీదే ప్రధానంగా ప్రస్తావించారు. అయితే వంట గ్యాస్ ధర తగ్గిందంటే పెరిగింది. ఇంకా 450 రూపాయలు 500 వంట గ్యాస్ ఇప్పుడు 900 చిల్లరకు వచ్చింది. దాదాపుగా 1000 రూపాయల దగ్గర ఉంది. అంటే డబల్ అయింది. 10 సంవత్సరాల్లో తగ్గాల్సినటువంటి వంట గ్యాస్ ధర తగ్గాల్సినటువంటి సమయంలో పెరిగింది. అయితే అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ధరలు, చమురు ధరలు ఏమైనా పెరిగాయా అంటే ఇప్పటికీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో హెచ్చు తగ్గులు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ దానికి సంబంధించిన పెరిగినప్పుడు పెంచడం, తగ్గినప్పుడు తగ్గించారా అంటే అది లేదు. వీటన్నింటిని కూడా కాంగ్రెస్ పార్టీ కొంత తన మేనిఫెస్టో సమాచారం అంశాలు తీసుకుని తెలుస్తాం. 2014లో నరేంద్ర మోడీ ఏమి హామీ ఇచ్చారు, వాటిలో ఎంత మేరకు సఫలమయ్యారు, ఏ మేరకు ఇటువైపు పూర్తిగా మోదీ ఇమేజ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు పూర్తిగా మోదీ గ్యారంటీ, మోదీ హామీలు కనిపిస్తున్నటువంటి మోదీ గ్యారంటీ. ఇటువైపు ప్రతి ఇంటికి అంటే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ, ప్రతి ఇంటికి గ్యారంటీ. ఇక్కడ ప్రతి ఇంటికి గ్యారంటీ, అక్కడ మోదీ గ్యారంటీ. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక బ్రహ్మాస్త్రంగా చేసుకుని వెళ్తున్నటువంటి ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మనం పరిశీలించిన మటుకు కర్ణాటక ఎన్నికల్లో కానీ, తెలంగాణ ఎన్నికల్లో కానీ 6 గ్యారంటీ అమలును వాళ్ళు ప్రధానంగా తీసుకెళ్లారు. ఫస్ట్ ప్రచారాస్త్రం ఏంటంటే 6 గ్యారంటీస్. వీటి మీదే ప్రధానంగా ఫోకస్ చేశారు. అక్కడ సక్సెస్ అయ్యారు. కర్ణాటకలో కూడా సక్సెస్ అయ్యారు, తెలంగాణలో సక్సెస్ అయ్యారు. 2 చోట్ల అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ గ్యారంటీల మీద, 5 గ్యారంటీల మీద కూడా, 5 పాంచ్ న్యాయం మీద ఖచ్చితంగా దేశవ్యాప్తంగా దీన్నే ప్రధాన ఎజెండాగా తీసుకుంటే కొంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గ్యారంటీల విషయంలో దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చ మొదలైంది. 10 సంవత్సరాలు ఆయన ఏం చెప్పారు, ఏం చేశారు అనే విషయంలో విస్తృతంగా చర్చ మొదలైంది. డ్రౌన్ ట్రాడల్ అంటే క్షేత్రస్థాయిలోకి ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో చర్చ మొదలైంది నరేంద్ర మోడీ అంశం మీద. కాబట్టి ఈ అంశాన్ని కొంత తగ్గించాలి. కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయం మీద చర్చ జరగాలి అంటే కేవలం దేశవ్యాప్తంగా ఎన్నికలు చూస్తే స్టార్ట్ అయినట్టు లేక ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. మరొక అంశం మనం మాట్లాడదాం. మరొక అంశం అంటే ఈ నేపథ్యంలోనే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఇటువైపు సిడబ్ల్యూసి మీటింగ్ జరగడం, రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాదాపుగా ఒక కొలిక్ వచ్చింది, ఒక 2-3 రోజుల సస్పెన్షన్ కొనసాగుతుంది, వీడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో 6 అభ్యర్థులు ఖరారు అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తిగా చివరి లిస్టు ఫైనల్ చేసి ఒకే లిస్టులో మనకి పూర్తిగా వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా, లేకపోతే 6 మందితో మనకి జాబితా వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? అంటే మనకి ఇంకా దాదాపుగా 4 రోజుల సమయం ఉంది. 10 రోజుల సమయం, దాదాపుగా 35-40 రోజుల సమయం ఉంది నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ కావడానికి. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ఇలాంటి తొందరపాటు చర్యలు ఉండదు. ఎందుకంటే లోక్సభలో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలి. బీజేపీ 400 టార్గెట్ గా వెళ్తా ఉన్నది అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కనీసం అంటే ఇండియా కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే సుమారుగా 290-300 రావాలి, కనీసం 280 రావాలి. ఈ సమయంలో అభ్యర్థులు సమర్థులైన వాళ్ళు, ప్రజాకర్షణ కలిగిన వాళ్ళు, ప్రజల్లో కొంత పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళను ఎంపిక చేస్తే బాగుంటుంది. రాష్ట్రానికి సంబంధించి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో సీట్ల డిమాండ్ ఎక్కువగా ఉంది. ఒక్కో స్థానానికి 3-4, కొన్ని చోట్ల 10 మంది కూడా పోటీలో ఉన్నారు. మరి అందరూ కూడా నువ్వా అంటే నువ్వా అన్నట్టు ఉన్నారు. అంటే ఈ సమయంలో అందరినీ మెప్పించి, ఒప్పించి ఒకే అభ్యర్థిని ఖరారు చేయాలంటే కొంత సమయం పట్టేందుకు అవకాశం ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్థులు చూసుకుంటే కొంతమంది పేర్లు కూడా ఊహాగానం వచ్చినట్టు కొంతమంది ఖరారైందన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో రంజిత్ రెడ్డికి సంబంధించి చేవెళ్ళ కానీ, సో సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి కానీ, మలురవి నాగర్ కర్నూలుకి సంబంధించి కానీ, అలాగే గడ్డం వంశీ పెద్దపల్లికి సంబంధించి కానీ, సో జీవన్ రెడ్డి నిజామాబాద్కు సంబంధించి కానీ, అలాగే కరీంనగర్ ప్రవీణ్ రెడ్డి,
పసునూరి దయాకర్ వరంగల్కి సంబంధించి, అలాగే ఆదిలాబాద్కి సంబంధించి డాక్టర్ సుమలత, ఇవి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి, కొన్ని ఖరారైనట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ అభ్యర్థులు దాదాపుగా ఖరారు అనుకోవచ్చా మనం? ఏమైనా మార్చే ఆలోచన ఏమైనా కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తుంది, ఆ దిశగా ప్రకటన ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చా? అంటే దీంట్లో ప్రవీణ్ రెడ్డి, జీవన్ రెడ్డి, తర్వాత నీలం మధు వీళ్ళ పేర్లు ఇంతకుముందే వచ్చాయి. ఎస్. అయితే తాజాగా రంజిత్ రెడ్డి చేరారు, మహేందర్ రెడ్డి ఫ్యామిలీ కూడా చేరింది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్. అయితే రంజిత్ రెడ్డి చేవెళ్లకు కాకుండా మల్కాజ్గిరికి వెళ్ళొచ్చు అని, అంటే మహేందర్ రెడ్డి వాళ్ళ కొంత రంగారెడ్డి జిల్లా మీద పట్టు ఉన్నది, తాండూరు, వికారాబాద్, చేవెళ్ళ ఈ కాన్స్టిట్యూన్స్ లో కొంత వాళ్ళకు ఆ కుటుంబానికి కొంత రాజకీయ సంబంధాలు ఉన్నాయి, అందరూ గుర్తుపట్టే అవకాశం ఉంది. మహేందర్ రెడ్డి గతంలో తాండూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి వాళ్ళు వెళ్తే మల్కాజ్గిరిలో ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఒక అంశం. రెండో అంశం, రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, ఆయన మల్కాజ్గిరికి వెళ్తే ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా కొంత అంటే నేను చెప్తున్నా ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. వాట్ ఈజ్ వాట్, ఏం జరగబోతుంది, ఎలా చేయాలి, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని కొంత కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అభ్యర్థుల ప్రకటన రావడంతో ఏదో మొదలైపోయింది, ఇది అయిపోయిందని ఆలోచన లేదు. ఎన్నికల ప్రచారం అనేది గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉన్నది. ఎలక్షన్ ప్రిపరేషన్స్ అనేది కాంగ్రెస్ పార్టీలో గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉన్నది. ఆ ప్రిపరేషన్స్ మొదలయ్యాయి, ఇక్కడ వాళ్ళు అక్కడ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మహబూబ్ నగర్ సంబంధించి వంశీచంద్ర రెడ్డి ఆయన డిక్లేర్ చేశారు, ఆయన ప్రచారాన్ని మొదలు పెట్టారు. నీలం మధు ఆయన కూడా డిక్లేర్ చేశారు ఫస్ట్ లిస్ట్ అని చెప్పారు, ఆయన కూడా మొదలు పెట్టారు. నిజామాబాద్ సంబంధించి జీవన్ రెడ్డి ఆయన చెప్పారు, ఆయన కూడా మొదలు పెట్టారు. అంటే వాళ్ళు ప్రచారం మొదలు పెట్టకున్నా ఇప్పుడు మల్కాజ్గిరిలో మొదలు పెట్టారు. అయినప్పటికీ మల్కాజ్గిరిలో పోలింగ్ బూత్ స్థాయి సమావేశాలు కానీ, లేకపోతే బ్లాక్ వైజ్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ వైజ్ మీటింగ్స్ వాటి సంబంధించి జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే అభ్యర్థుల ఎవరైనా సరే గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేసే విధంగా నాయకత్వం వాళ్ళను కార్యోన్ముఖులు చేసే పనిలో నిమగ్నమైంది. అభ్యర్థి మీరా నేనా ఎవరా అనేది కాకుండా, అంటే మనం పరిశీలిస్తే అభ్యర్థులు ఎవరైనా సరే, కాకపోతే తాండూరు, చేవెళ్ళ, మల్కాజ్గిరి ఈ విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీ కొంత మల్లగులాలు పడతా ఉన్నారు. పేర్లు రావచ్చు, రంజిత్ రెడ్డి చేవెళ్ళ అని, మల్కాజ్గిరి మహేందర్ రెడ్డి అని రావచ్చు పేర్లు, కానీ సక్సెస్ అవుతామా, ఎంత సక్సెస్ అవుతాము? ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ గురించి వాళ్ళ ఆలోచన లేదు, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ గురించి ఆలోచన లేదు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైనా సరే కొట్టిపాడేస్తారు ఈజీగా అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ ఆల్రెడీ ప్రకటించింది, వాళ్ళు ప్రచారంలో ఉన్నారు, వాళ్ళు సుడిగాలి ప్రకటన చేస్తా ఉన్నారు కాన్స్టిట్యూన్సీలలో ఎవరికి వారుగా. అంటే ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ అనేది అమిత్ షా, నరేంద్ర మోడీ వీళ్ళేమో పబ్లిక్ మీటింగ్స్ చేస్తారు. వీళ్ళు ఎక్కడ కూడా ఇంకా స్ట్రీట్ మీటింగ్లు, కార్నర్ మీటింగ్స్ మొదలు పెట్టలేదు. కానీ కార్యకర్తలను కలగడము, పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలను కలిసి వాళ్ళతో మాట్లాడము, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. రేపు పోలింగ్ సందర్భంగా ఎలా ఉండాలి అంటే ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే బీజేపీని ధీటుగా ఢీకొట్టాలి. అనుకున్న లక్ష్యం 12 నుంచి 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలి. ఈ రెండు అంశాలనే ప్రధాన ప్రాతిపదికగా కాంగ్రెస్ పార్టీ జాబితా మీద దృష్టి పెట్టింది. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇద్దరు సీఏలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వారిని కూడా విచారించారు, అదుపులోకి తీసుకున్నారు. పూర్తిగా దీనికి సంబంధించి కార్యాచరణ ముందు నుంచే జరిగింది సో అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలోనే వాళ్ళిద్దరు కూడా డ్యూటీ చేసినటువంటి పరిస్థితి, అక్కడే పరిచయం ఉండటం. సో ఆ తర్వాత ఈ జరిగినటువంటి వ్యవహారంలో వాళ్ళు కూడా భాగస్వాములు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఎర్రబెల్లి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో చెప్పండి కృష్ణమూర్తి గారు, ప్రధానంగా మీరు మాట్లాడుతూ మొన్న కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ప్రణీత్ రావు అనేది వెనక పెద్ద హస్తం ఉంది, దానికి సంబంధించి పూర్తిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎర్రబెల్లి స్పందించడం కానీ, లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఇద్దరు సీఏలు అందులో ఉండడం కానీ పూర్తిగా ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఫోన్ ట్యాపింగ్ అనేది పూర్తిగా చట్టవిరుద్ధం. ఎస్, ఏ ప్రభుత్వాలు చేసినా ఎవరు చేసినా పూర్తి స్థాయిలో చట్టవిరుద్ధం. ట్యాపింగ్ అనేది ఉంది, కానీ దానికి సంబంధించి కొంత రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ట్రాయ్ అనుమతి తీసుకోవడము ఇవన్నీ కూడా ఉన్నాయి.
ఎందుకొరకు వాళ్ళని ట్రాప్ చేయాల్సి వస్తుంది, మీరు ఎందుకు వాళ్ళ ఫోన్లను నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం. కానీ ఇక్కడ గత పాలకుల ప్రోద్బలంతోనే అన్న అనుమానాలు వస్తా ఉన్నాయి. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే మీరు దర్యాప్తులో కొంత సంచలనమైన ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తారు. ఒక మీడియా సంస్థ అధిపతి వద్ద సర్వర్ రూమ్ పెట్టి అక్కడి నుంచి జరిగాయి. వరంగల్లో 2 సర్వర్లు పెట్టారు, అక్కడ కూడా కొంత ట్యాప్ జరిగింది. అంటే సర్వర్లు ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉంటే విమానాలు వస్తాయి, అక్కడ ఉన్న సిబ్బందికి తెలిసి లీక్ అయ్యే ప్రమాదం ఉంది అన్న ఉద్దేశంతో ప్రణీత్ రావు అండ్ కంపెనీ వీళ్ళందరూ కూడా ఈ ట్యాపింగ్ కు చాలా వ్యూహాత్మకంగా చాలా పకడ్బందీగా ఫోన్లు ట్యాప్ చేశారు. అందులో భాగంగానే రాజకీయ నాయకులకు సంబంధించిన రాజకీయ నాయకులే ఓకే సార్, పర్సనల్ ఒక నాయకుడు భార్యతో మాట్లాడుకుంటే ఫ్యామిలీతో మాట్లాడుతూ కూడా వాటిని ట్యాప్ చేయడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి ఫోన్ ట్యాపింగే దుర్మార్గమైనది. అందులో ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుకున్నప్పుడు పర్సనల్ గా మాట్లాడుకున్నప్పుడు వాటి ట్యాప్ చేయడం వాటి వినడము అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి అంశం. కృష్ణమూర్తి గారు ఇలాంటి ఒక ఏమంటారంటే దుర్మార్గమైనటువంటి ఒక చర్యల్లో లేకపోతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సో పూర్తిగా ఇక్కడ ఒక మాజీ మంత్రిని కూడా విచారించే అవకాశం ఉంది, ఆయన కూడా సంబంధించినటువంటి హస్తం ఉంది, ఆయన కూడా త్వరలో విచారించబోతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో ఎర్రబెల్లి స్పందించినటువంటి పరిస్థితి నాకు అసలు ప్రణీత్ రావు ఎవరో తెలియదు, కంప్లీట్గా దానికి నాకు సంబంధం లేదని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇనీషియల్ గా ఒకటే మంత్రి కావచ్చు, కానీ నిజంగా ఇది పూర్తి స్థాయిలో అంటే దీని మీద కూడా రాజకీయ ఒత్తిడి రాకుండా రాజకీయ ప్రమేయం లేకుండా ఉంటే గతంలో పనిచేసినటువంటి పలువురు మంత్రులను ఒకే కుటుంబానికి చెందిన 2-3 కూడా విచారించేందుకు అవకాశం ఉంది. ఒకే కుటుంబం ఉంది వాళ్ళ. రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి అధికారాలు లేని ఒక నేత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద పూర్తి స్థాయిలో అజమాయిషీ చేశారు. ఆయన రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తుండొచ్చు, కానీ రాష్ట్ర రాజకీయాల్లో చాలా చురుకైన పాత్ర పోషించారు. అట్లాంటి వ్యక్తిని కూడా విచారించాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మాజీ మంత్రిని విచారిస్తే దీని వెనకాల ఎవరున్నారు ఏంటిది అనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఆ సదరు నేతను కూడా విచారించేందుకు వీలవుతుంది. ప్రణీత్ రావు మొత్తం సర్వర్లను ధ్వంసం చేయడము, ఎటువంటి ఆధారాలు దొరకకుండా, రేపు ఎంక్వైరీ అయితే ఎటువంటి ఆధారం దొరకకుండా పూర్తి స్థాయిలో అన్నిటిని ధ్వంసం చేయడము, సీసీ కెమెరాల ఫుటేజ్ లేకుండా వాటిని మళ్లించడము, తర్వాత లైట్లు ఆఫ్ చేసి సర్వర్లను మొత్తం ధ్వంసం చేసే చర్యలు, ఇవన్నీ చూస్తూ ఉంటే కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారు అన్న విషయం స్పష్టంగా బయటపడతాం. అలాగే ఇంకొక అంశం అంటే పర్వతగిరికి సంబంధించి సిరిసిల్ల ఈ 2 ప్రాంతాల్లోనే వార్ రూమ్స్ ఏర్పాటు చేశారు. సో అక్కడి నుంచే ఆపరేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అక్కడ దానికి సంబంధించి ఎవరైతే ఒక మాజీ మంత్రికి సంబంధించి ఆయన కూడా పర్వతగిరికి సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగానే మనకు ఊహాగానాలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో అది ఎవరు ఆ నేత అనేది మాత్రం కొన్ని రోజుల్లో బయటకు వచ్చే అవకాశం, ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ఉండబోతుంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా దొరకనంత సేపు దొర సార్, దొరికిన తర్వాత దొరేముంటది ఇంకా. నిన్నదాకా మన కవిత గారు చెప్పలేదా, నా ప్రమేయం లేదు, నాకేం తెలియదు, నేనేం చేయలేదు, ఏం చేసుకుంటూ చేసుకోండి, ఈడియా బోడియా అని మాట్లాడలేదా వీళ్ళు? ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ పరిశీలించుకొని ఈడీ నాకు సత్యంగా సహకరిస్తారు కదా. మోకరిల్లాల్సిందే, చట్టానికి అనుకూలంగా ఉండాలి. అది అంతే అంతే. దొరకనంత సేపు ఎవరైనా సరే నేను మంచోనే, నేను దొరనే అంటారు. ప్రణీత్ రావు అన్న ముందుగా చెప్పిండ, ఒప్పుకున్నా ప్రణీత్ రావు నేను చేసిన అని. ఆయనకు సంబంధించిన అన్ని ఆధారాలు ముంగడి పెడితే చేస్తాడు, ఏమేం చేశాను మొత్తం చెప్తా ఉండే ఇప్పుడు విచారణలో.
మొత్తం చెప్పకుండా కొంతవరకు అని చెప్తున్నా, పోలీసులు ఎస్ ఎస్ ఇక్కడ ఎర్రబిల్లి కూడా కొన్ని కామెంట్ చేస్తున్నారు, పూర్తిగా నన్ను కావాలని ఇరికించాలి, ఆయన నోటి నుంచి నా పేరు వచ్చేలాగా చేస్తున్నారు, నేను బీఆర్ఎస్ పార్టీని ఎప్పటికీ ఇక్కడే ఉంటానని కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎందుకు ముందే ఎర్రబిల్లి స్పందించడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఎర్రబిల్లి ప్రమేయం ముందు లేకపోతే ఆయన స్పందిస్తున్నారా, లేకపోతే ఎందుకు అసలు ఆయన స్పందించడానికి ప్రధానంగా ఏ కారణం అయి ఉండొచ్చు అంటారు? సరే సార్, దానం నాగేందర్ పార్టీ మారిండు, ఎస్ ఎందుకు మారిండు ఏందనే పర్సన్ మనకు సంబంధం లేదు. పార్టీ మారే గంట ముందు కూడా మీడియా ఫోన్ చేసి నేను మారట్లేదు, పేపర్లు రాయండి అని చెప్పింది. ఎస్ 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 రాత్రి 11 గంటల వరకు కూడా మీడియా వద్ద మాట్లాడిండు, నేను మారట్లేదు, రాసినావా, ఏం రాసినావు, ఏం చేసినావు అని మీడియా వద్ద. ఆలోచనగా పొద్దునపోయిండు. ఆయన ఎవరితోటి రాత్రి మాట్లాడినా ఆ మీడియా పర్సన్ పరిచయం అవుతున్నారు. ఏంది రాత్రి మాట్లాడమంది పొద్దున పోయి చేయండి వాడమంది. రాజకీయాలు ఇవన్నీ సహజం సార్. ఉన్నంతసేపు ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటారు. పోయిన తర్వాత నేను సంఖ్యలు ఏంది జైలు నుంచి బయటకు వచ్చిన సంఖ్యలు నాకు వీడిపోయినాయి, స్వేచ్ఛా వాతావరణంలోకి వచ్చిన, పుట్టింటికి వచ్చిన, అత్తింటికి వచ్చిన, ఎన్ని డేళ్ళం మనం వినలేదా? మా పార్టీ గొడుగు అంటారు, ఏ ఎండగా గొడుగు ఆ సమయానికి అనుకూలంగా మారిపోయే నైజాం రాజకీయ నాయకులకు ఉంటుందని స్పష్టంగా అనుకోవచ్చు మనం. అంతే ఖచ్చితంగా. లేకపోతే నేను కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం పోతున్నా, నా నియోజకవర్గం నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజల కోసం నేను పార్టీ మారాల్సింది వచ్చింది తప్పని పరిస్థితులు. అధికార పార్టీ ఉంటేనే నిధులు వస్తాయి. మరి నిన్నదాకా పోయిన వాళ్ళు రేపు వచ్చిన వాళ్ళు ఎంతగానో ఎక్కువ తీసుకొస్తారు చూద్దామని కూడా తెలియదా మనకి. ఇవన్నీ స్వార్థం కోసము ఉన్నప్పుడు చేయడము, మాట్లాడటము ఇవన్నీ సహజం. రాజకీయ నాయకులు సహజంగా మారిపోయింది. మార్చడం అనేది ఒకప్పుడు ఒక పార్టీ మారిండు అంటే పెద్ద ఎత్తున వార్తగా ఉండేది. ఇలా సింపుల్ అవుతుంది. ఉదయం ఏ పార్టీలో ఉంటాడు తెలియదు, సాయంత్రం ఇంకో పార్టీలోకి వస్తుంది తెలుసు, రాత్రి ఇంకే పార్టీ మారుతుంది తెలుస్తుంది. ఆ రకమైన వాటికి కండువాలు మార్చే సంస్కృతి మొదలైంది రాష్ట్రం. అంటే ఎవరు తప్పు చేసిరు, ఎవరు ఒప్పు చేసిరు అనే విషయంలో ప్రణీత్ రావు విచారణ పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత, ఆయన కష్టమైన తర్వాత పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లు, ప్రణీత్ రావు నుంచి సేకరించినటువంటి ఆధారాలు అంటే తాము పోలీసులు దర్యాప్తులో వచ్చినటువంటి అంశాలను వీటన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ రకమైన పాత్రలు ఉన్నాయి, వాళ్ళ ప్రమేయం ఏ మేరకు ఉన్నది అన్న విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే మరోసారి కొత్త వాళ్ళ విచారణ పిలిచే అవకాశం. దర్యాప్తు సంస్థలు ఎప్పుడు కూడా తొందరపడవు. మనం ఏదో అనుకుంటాం దర్యాప్తు సంస్థలు చాలా డీలా పడుతున్నాయి, అదేదో సాగదీస్తా ఉన్నారని. ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు సాగదీయడం కారణం ఏంటంటే పూర్తి స్థాయిలో నేరం జరిగిన తర్వాత నేరం ఎలా జరిగిందనేది నిరూపించాలంటే కొన్ని ఆధారాలు కావాలి. ఆ ఆధారాల కోసము వాళ్ళు కొంత జాప్యం జరిగే వరకు కొంత లేట్ అయ్యే అవకాశం. కానీ ఎక్కడ ఏ కేసు కూడా నీరుగార్చే అవకాశం ఉండవు. ఇది దర్యాప్తు సంస్థలు ఉన్నటువంటి. అదేవిధంగా ప్రణీత్ రావు విషయంలో కూడా అదే జరుగుతుంది. ప్రణీత్ రావు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందని చెప్పి అన్ని ఇంటర్నల్ గా కొంత విచారణకు ఆదేశించారు. ఇంటర్నల్ విషయాలు రైట్. మీరు అన్నట్లు పూర్తిగా భవిష్యత్తు అంటే ప్రణాళికలతో పూర్తిగా వెళ్తుంది, గాబరా పడినటువంటి పరిస్థితి ఉండదు. సో ఆ వ్యవహారం ఎంతవరకు చేయాలో పూర్తిగా అలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవుతూనే ఇక్కడ విచారణ జరుగుతుంది. సో మరింత మంది వచ్చే అవకాశం మీరు అన్నట్లుగా పూర్తిగా రాబోతుంది కాలం. సో అప్పటికి ఎలాంటి పరిణామాలు మారబోతాయి చూద్దాం. థ్యాంక్ యూ. మీ విశ్లేషణ అందించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.